ఒసేయ్ మంగా, ఇన్నాళ్ళు నువ్వు నా సెటప్లో ఉన్నావు. ఇప్పుడు నీ గెటప్ని నేను వేయాల్సి వచ్చింది. నీలా నటించి నిజాలు తెలుసుకుంటాను. Now I am Manga. Sir. మళ్ళీ వచ్చావేంటమ్మా? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మీ ఆయన మా దగ్గర లేడు, జైల్లో ఉన్నాడు. కేసు కోర్టులో ఉంది. అదే సార్, ఆ కేసు ఏంటో తెలుసుకుందామని వచ్చాను. మీ ఆయన ఎందుకు అరెస్ట్ అయ్యాడో కూడా తెలీదా మీకు? బయట రకరకాలుగా చెప్పుకుంటున్నారు సార్. మీరైతే నిజం చెప్తారేమోనని. చెప్పడానికి ఏముందమ్మా? బంగారం లాంటి మిమ్మల్ని వదిలేసి బిజినెస్ పార్ట్నర్షిప్ పేరుతో మీ ఆయన మల్లిక అనే అమ్మాయికి దగ్గరయ్యాడు. ఇద్దరూ కలిసి కేరళలో చట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. మోజు తీరాక మల్లికను వదిలేశాడు. ఆ అమ్మాయి తన చావుకి మీ భర్తే కారణమని సూసైడ్ నోట్ రాసి కిరోసిన్ పోసుకుని బాంబ్ చేసుకుని చనిపోయింది. కిరోసిన్ పోసుకుని చనిపోయిందా? మంగా, న్యూయార్డ్గా కనిపించినా కూడా చెలించని జై ఆ మల్లికకు పడిపోతాడా? ఛాన్సే లేదు. జైది మరీ అంత చీప్ క్యారెక్టర్ కాదు. బాడీ మార్చురీలో ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ క్లియర్గా ఉంది. సూసైడ్ నోట్ కోర్టులో ఉంది. ఈ వివరాలు చాలా, ఇంకేమైనా కావాలా? అక్కర్లేదు ఇన్స్పెక్టర్. మామ్ వచ్చిందేంటి? బేబీ రా. ఏంటి మంగా నువ్వు చేస్తున్న పని? నువ్వు ఏమైపోయావో అని నేను మీ అమ్మ ఎంత టెన్షన్ పడుతున్నావో తెలుసా? నేను ఇంట్లోనే ఉండమని చెప్పాను కదా. రోడ్ల వెంబడి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నావెందుకు? అంటే మేడం, ఆయన జైల్లో ఉన్నారు. నేను ఇంట్లో ఎలా ఉండగలను? జైల్లో ఉంటే నువ్వు బయటికి తీసుకురాగలవా? ఆ పని నేను చేస్తున్నాను కదా. మళ్ళీ నువ్వెందుకు కష్టపడ్డావు? మంగ కష్టపడితే మామ్కేమైంది? సాక్ష్యాలన్నీ జైకి వ్యతిరేకంగా ఉన్నాయి. కేసు చాలా స్ట్రాంగ్గా ఉంది. జై రిలీజ్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. ఇదంతా చెప్పి నిన్ను బాధ పెట్టకూడదు అనుకున్నాను. కానీ నువ్వేమో నన్ను బాధ పెడుతున్నావు. నీ గురించి నేను భయపడేలా చేస్తున్నావు. మంగ కోసం బాధ, భయమా? మామ్ కొత్తగా మాట్లాడుతుందేంటి? జై గురించి ఆలోచించడం మాని ఇంటికొచ్చి ప్రశాంతంగా ఉండు మంగా. జైని తీసుకొచ్చి నీకు అప్పజెప్పే బాధ్యత నాది. పద. మంగా రా. నేనంటే మీకు ఎందుకింత ప్రేమ మేడం? ఎందుకు నా గురించి ఇంత కంగారు పడుతున్నారు? ఎందుకంటే నువ్వు నాకు
నా కూతురు లాంటి దానివి మంగా. నిత్య అయినా నువ్వైనా ఇప్పుడు మీరిద్దరూ ఒకరే నాకు. నేను మంగా నీకెప్పుడు ఒక్కరమయ్యా మామ్. అందుకే నీకేదైనా అయితే నేను తట్టుకోలేను. నన్ను భయపెట్టకుండా నాతో రా. రా. ఛ! మంగా, మంగా, మంగా. ఆ విషయాలు నేను చూసు. మంగా, 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 మంగా. సారీ. మంగా, మంగా, మంగా. మంగా, ఏమైపోయావు మంగా? అమ్మ మంగా, ఎప్పుడు ఒసే మంగా ఏమే మంగా అని అరిచే నువ్వు ఆ పని మనిషిని అమ్మా మంగా అని పిలుస్తున్నావంటే సంథింగ్ ఈజ్ రాంగ్ మామ్. లెక్క తప్పుతోంది. ఆ రాంగ్ నేను నీ దగ్గర లేని గ్యాప్ వల్ల వచ్చిందా లేక నీలో చేంజ్ వల్ల వచ్చిందా? నువ్వు నా మామ్ వేనా అని డౌట్ వస్తుంది. ఇప్పుడు నీలోని మార్పుని కనిపెట్టాలా లేక కటకటాల వెనక ఉన్న జైని బయటికి రప్పించాలా? మామ్, జై జై మామ్, జై. నిన్నటి వరకు జై నిత్య కలిసిపోయారు, కాపురం చేస్తారని సంబరపడ్డారు. ఈరోజు సెవంతీలను ఇంటిలో చెతికిల పడ్డారు. మన ఉసురు ఊరికే పోతుందా? మరి మంచి వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? చెడ్డవాళ్ళకి అన్యాయం జరిగినా దేవుడు ఊరుకోలేవే. మరి మనల్ని మనం చెడు చేసుకోవటం ఏం బాగుంటుంది చెప్పు? జై జైల్లో ఉన్నాడు, నిత్య పుట్టింటికి వెళ్ళింది. మనకెంతకంటే మంచి అవకాశం రాదు. ఈ టైంలో జైని జైలు నుంచి విడిపించావంటే
ఇంట్లో మనకి వెయిట్ పెరుగుతుంది, మన ఫేట్ మారుతుంది. కానీ ఆ స్వరూప వల్ల కాంది మన వల్ల అవుతుందంటావా? ముందు అలా నెగిటివ్గా మాట్లాడడం మానేయండి. మనకు తోచిన ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడెవరు వచ్చారబ్బా? రానని చెప్పి మళ్ళీ వస్తోందేంటి? చెప్తా దాని సంగతి. నిత్య నడకలో ఏదో తేడా ఉందే. ఆగో, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావే? మేం చచ్చామా లేక బ్రతికామా అది చూడ్డానికి వచ్చావా? ఏమ్మా, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా రాణి రుద్రమదేవి లాగా నేను ఈ ఇంటికంటూ వస్తే జైతోనే వస్తానని మంగమ్మ శపథం చేశావుగా. ఏడమ్మా జై? ఎక్కడా? ఆగవే. చెప్తుంటే వినిపించట్లేదా? చెవుడా? చెట్టంత మనుషులు ఎదురుకుండా ఉంటే కాదని వెళ్ళిపోతున్నావు. ఎందుకొచ్చావే? ఏయ్, ఎంత ధైర్యమే నీకు? నన్నే కొడతావా? ఇప్పటి వరకు నేనే ఆ ధైర్యం చేయలేదు. ఏమనుకుంటున్నావమ్మా నువ్వు? నా ఇంటికి నేను రావటానికి మీ పర్మిషన్ కావాలా? నన్ను మీరు కొట్టడం మ్యాటర్ కాదు, నేనే మిమ్మల్ని కొట్టడం ఇష్యూ. ఎవ్వరికి చెప్పినా మీ పరువే పోతుంది. సో సైలెంట్ గా ఉంటారా లేక నా వైలెన్స్ ఇంకా చూస్తారా? నేను దాంట్లో కాదు. నాతో కాస్త జాగ్రత్తగా ఉండండి. దానిలా అంటే ఎవర్లా? మా మామ్లా. పిల్లిలా ఉండేది పులిలా గండ్రిస్తోందేంటి? నాకెందుకో తను నిత్య కాదేమో అనిపిస్తుంది చంద్రిక. అమ్మా నిత్య, జై బెయిల్ గురించి ఏమైనా తెలిసిందా? వాడెలా ఉన్నాడమ్మా? జైల్లో జైతో మాకు ములాఖాత్ కూడా ఇవ్వట్లేదమ్మా. మేం బాధపడతామని జై మమ్మల్ని కలవడానికి కూడా ఇష్టపడట్లేదట. మా లాయర్స్ని విత్డ్రా అవ్వమని మీ మామ్ చెప్పారట. మీ లాయర్స్ చూసుకుంటారని చారి అన్నాడు. ఎంతవరకు వచ్చిందమ్మా? జస్ట్ వెయిట్ అంకుల్, జే రూమ్కి వెళ్ళొస్తాను. మీరన్నది నిజమేనండి. దాని మాట నడక అంతా డిఫరెంట్గా ఉంది. తన ఒంట్లోకి ఏదైనా గయ్యాలి దెయ్యమైన దూరుండాలి, లేదా మనిషే మారుండాలి.
నైట్స్ 3 రాత్రులు మంగా జై ఈ గదిలో కలిసుంటే నా కల నెరవేరేది. ఒక్క రాత్రిలో అంతా ముగిసిపోయింది. దీనికి కారణమైన వాళ్ళు ఎవ్వరైనా సరే నేను వాళ్ళని వదిలిపెట్టను. జైని నిర్దోషిగా నిరూపించే ఏ ఒక్క ఆధారం దొరికినా చాలు, ఆడుకుంటాను. జై గదిలో ఏ ఎవిడెన్స్ లేవు. ఎస్, ఆఫీస్కి వెళ్ళి వెతికితే దొరకచ్చు. ఎస్, జై మొబైల్. ఇందులో ఏవైనా దొరకొచ్చేమో. మెసేజ్లు, చాటింగ్లు అన్నీ మల్లికే చేసింది. హ, జై వైపు నుండి ఎలాంటి రిప్లై లేదు. సో మల్లికే ప్రోవైడ్ చేసింది తప్ప జై ఎలాంటి పొరపాటు చేయలేదు. మల్లిక అంటే ఇదేనా? హ. దీని ఫేస్ లో జెన్యూనిటీ కనిపించట్లేదే. చాలా కన్నింగ్ గా ఉంది. ఇది జై కోసం చచ్చిందంటే బిలీవ్ చేసేటట్టు లేదు. వీడెవడు గుంట నక్కలా ఉన్నాడు? ఓ, ఆ మల్లిక మనిషి అయి ఉంటాడు. హ, ఈ తీగని లాగితే ఆ డొంక కదలొచ్చు. ఏంటమ్మా, జై గురించి అడిగితే ఏం చెప్పకుండా పైకి వెళ్ళిపోయావు?